వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాయవరం మండలంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. హాజరైన మండలపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు రాజన్ రమేష్ కుమార్. సంగం మండల పలు అభివృద్ధి కార్యక్రమాలు. హాజరైన మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి, మంత్రి నాదెండ్ల. బలభద్రపుర గ్రామం రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ట్రినిటీ హాస్పిటల్ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం. రోగులను పరీక్షించి మందులు పంపిణీ. విజయవాడ పట్టమట గోవిందరాజు హైస్కూల్లో ఎన్నికల ప్రచారం. హాజరైన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ పోటీలో ఉన్నారు. ఆయన గెలుపుకు కూటమి నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మండపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు రాజన్ రమేష్ కుమార్ కూటమి నేతలతో కలిసి మండలంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల కళాశాలలో ఓటర్లను కలిసి పేరాబత్తులకు అఖండ విజయం చేకూర్చాలని అభ్యర్థించారు. జాబ్ పెట్టిస్తామని చెప్పేసి ఏ విధంగా మోసం చేస్తారో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే డెవలప్మెంట్ యాక్ట్లో చూసుకుంటే ప్రధానంగా రోడ్డు పరిస్థితి కానివ్వండి, అలాగే పలు ప్రాంతాల్లో తిరిగి ఏదైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాల ఉద్దేశంతో అది ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి నిధులు విషయంలో కానివ్వండి, అలాగే రాజధాని విషయంలో కానివ్వండి, మరొక విషయంలో కానివ్వండి ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నారు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. అలాగే ఉద్యోగాలకు సంబంధించి ఎందుకంటే సుమారుగా 16,000 మందికి మేము మెగా డిఎస్సీ ప్రకటించి ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత వారు కూడా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే ఉద్దేశం ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు పెట్టిన గైడెన్స్ బలపరుస్తారని చెప్పేసి మేము మరొకసారి కోరుతా ఉన్నాం. దయచేసి ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్ ఉన్నాయా? అదే ఒకటో నెంబర్ ఉంటాయి. సీరియల్ నెంబర్లో రాజశేఖర్ గారి మొదటే వచ్చింది. ఒకటేసి రెండో ప్రాధాన్యత ఎప్పటికప్పుడు దయచేసి మన రిక్వెస్ట్ మా కోసమైనా అది రెండో ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకటో ప్రాధాన్యత మా రాజశేఖర్ గారు మొదటి ప్రాధాన్యత ఉంటే విజయం సాధించాలని నా కోరిక. కాబట్టి మీరు నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండల కేంద్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం కట్ అండ్ పేస్ట్ తీరును ప్రదర్శించి సంగం రిజర్వాయర్కు జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న రోడ్డును కట్ చేసి మరో దగ్గర అతికించారని ఎద్దేవా చేశారు. సోమశీల జలాశయం తర్వాత సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ ఉన్న నేపథ్యంలో జిల్లాలో వరి సాగుకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. కట్ చేసిన సంగం బ్యారేజ్ రోడ్ను జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి 75 కోట్ల రూపాయలు అవసరమని మంజూరుకు మంత్రి నాదెండ్ల మనోహర్ సహాయాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వక్స్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్లా అజీజ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సోమశిల ప్రాజెక్ట్ తర్వాత మొదటి బ్యారేజ్ ఎక్కడైనా ఉందంటే అది సంగం బ్యారేజ్. సంగం బ్యారేజ్ తర్వాతనే నెల్లూరు బ్యారేజ్. ఈ రెండు బ్యారేజీలతో నెల్లూరు డెల్టా అంతా కూడా ఇవాళ డెల్టా, నాన్ డెల్టా ప్రాంతాలకు కూడా సాగునీరు అందిస్తాము. రోడ్ కమ్ బ్యారేజీని తీసుకొచ్చి నేషనల్ హైవేలో కలపడానికి అవేళే ప్లాన్ చేసి నిధులు మంజూరు చేశాం. కానీ తర్వాత వచ్చినటువంటి టెక్నాలజీతో కట్ అండ్ పేస్ట్ విధానం అవలంబించింది పోయిన ప్రభుత్వం. కట్ అండ్ పేస్ట్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న మీ అందరికీ బాగా తెలుసు, మా రైతులకి తెలియదు. కంప్యూటర్లో దీన్ని కట్ చేసి ఆడ అతికిస్తుంటారు. మాకు కూడా
మా బ్యారేజ్కి ఉన్న రోడ్డుని అక్కడ కట్ చేసేసి ఈ రోడ్డుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. బ్యారేజ్ కట్టారు, ఇవాళ రోడ్డు లేదు మాకు. మేము నేషనల్ హైవే మీదకి వచ్చేటువంటి రోడ్డు కట్ అయిపోయింది. అదేమైనా అధికారులను అడిగితే సంఘం ఊర్లో నుంచి గతంలో పోయారు కదా, ఇప్పుడు కూడా పోండి అంటున్నారు. సో దానికి ఇటీవలే మన ముఖ్యమంత్రి గారిని కలిసాం. 75 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్లు తయారు చేసి వారు అనుమతులు ఇస్తే వారికి స్వాధీనం చేశాం. దయచేసి రేపు రాబోయే బడ్జెట్లో మీరు ఎంపీ గారు నేను మీతోటి, ఇది నా నియోజకవర్గం, నేను గట్టిగా అడిగితే అన్నీ నువ్వే అడుగుతావా ప్రతిసారి అని అంటారు. అందుకని మీ సహాయం మాకుంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ సంవత్సరం పెన్నార్ బ్యారేజ్, సంగం బ్యారేజ్ని మనం నేషనల్ హైవే కనెక్ట్ చేయడానికి 75 కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేసినా దానికి అన్నీ పూర్తయ్యేటప్పటికి ఇంకా 6 మాసాలు పడదు. టెండర్లు వచ్చేటప్పటికి పై సంవత్సరం బడ్జెట్లోనే దీనికి ఖర్చు వస్తుంది. కాబట్టి ఇవాళ అనుమతులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఫైనాన్షియల్ శాంక్షన్ ఇస్తే ప్లానింగ్ జరిగేది, టెండర్లు పూర్తవుతాయి. కాబట్టి జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సిన బ్యారేజ్ కమ్ రోడ్ ఇది. ఆ బ్యారేజ్ కానీ చేయగలిగితే ఈ ప్రాంత రైతాంగానికి ఎక్కువ మేలు కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపుర గ్రామంలో మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కువగా క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డవారు చాలా మంది ఉన్నారు. ఈ విషయమై గ్రామ పెద్దలు, నాయకులు, యువత, గ్రామ పంచాయతీ సహకారంతో కాకినాడ ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నల్లమిల్లి బుచ్చిరెడ్డి పర్యవేక్షణలో బలభద్రపురం దేవి సెంటర్ మిల్లు సోమిరెడ్డి కాంప్లెక్స్ వద్ద రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచిత క్యాన్సర్ మెడికల్ క్యాంపు కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు నిర్వహించడం జరిగింది. అశోక్ ఆధ్వర్యంలో బలభద్రపురం ప్రజలు, పెద్దలు, నాయకులు, పంచాయతీ వారు, దాతల సహకారంతో ఈ క్యాంపు నందు డాక్టర్స్ రోగులను పరీక్షించి క్యాన్సర్ కు సంబంధించిన అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా చేసి మందులు మరియు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సదావకాశాన్ని బలభద్రపురం మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. జనం సక్సెస్ అవ్వ తర్వాత అందరికీ రాసుకుంటారు. మీరు చూపించారా? మీరు బలభద్రపురం గ్రామంలో ట్రినిటీ హాస్పిటల్ వారి సారథ్యంలో బలభద్రపురం గ్రామంలో నెలకొన్నటువంటి సమస్య క్యాన్సర్ వ్యాధి. ఈ క్యాన్సర్ వ్యాధి వల్ల గత 2-3 సంవత్సరాలుగా అనేక మంది మరణించడం జరిగింది. ఈ క్యాన్సర్ వ్యాధి పట్ల గ్రామంలో అవగాహన కల్పించి గ్రామంలో ఉన్నటువంటి రోగులందరినీ కూడా వెలికి తీసేటందుకు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంచేదంటే గ్రామంలో చాలా మంది ఈ క్యాన్సర్ బారిన పడి ఇది బయటికి చెప్పుకోనా కూడా సిగ్గేసి చాలా మంది రావట్లేదు. మరి ఎవరు కూడా ఈ వ్యాధిని దాచుకోకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మీ జీవితం ఇంకా ముందుకి సాగించవచ్చు. ఎంచేదంటే క్యాన్సర్కి అనేక రకాలైనటువంటి మందులు, అధునాతనమైనటువంటి పరికరాలు కూడా, వాటికి వైద్య సౌకర్యాలు అన్ని కూడా వచ్చినాయి. కానీ బలభద్రపురం గ్రామానికి ఈ క్యాన్సర్ వ్యాధి చాలా ఎక్కువగా ప్రతి ఈదికి వెళ్ళినా సరే 1-2-3 మంది. ఈరోజు కాకినాడ నుంచి ట్రినిటీ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ అవేర్నెస్ కోసం బలభద్రపురం రవీంద్ర భారతి స్కూల్లో పెట్టిన క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కోసం వచ్చామండి. ఈ మెయిన్ గా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నార్మల్ పాపులేషన్ లో క్యాన్సర్ యొక్క అవగాహన పెంచడానికి, అపోహలు తొలగించి వాళ్ళలో ఉండే జనరల్ భయాలు పోగొట్టడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టామండి. ఈ క్యాంప్ లో మనం ఫీమేల్స్ కి ఉన్న మేజర్ గా ఫస్ట్ మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అనగా గర్భకోశ ముఖద్వార క్యాన్సర్ ఒకటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి వచ్చే సిమ్టమ్స్, ఎలాంటి వాటితో ఎర్లీ స్టేజ్ లో మనం ఆ క్యాన్సర్ ని గుర్తించి నివారించవచ్చు. ఈ 2 క్యాన్సర్లు అవాయిడబుల్ క్యాన్సర్స్ అండి. మనం త్వరగా చూసుకుంటే ప్రాణం మీదకి రాకుండా చూసుకోవచ్చు. ఆ క్యాన్సర్లన్నీ అంటే క్యాన్సర్ వస్తే కంపల్సరీ చనిపోతారు అనేది చాలా తప్పండి. ప్రతి క్యాన్సర్ కి ఇప్పుడు ట్రీట్మెంట్స్ వచ్చాయి. కానీ ఏంటంటే ఎర్లీ స్టేజ్ లో దాన్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే చిన్న గడ్డ వచ్చినా, రక్తస్రావం జరుగుతున్న కంపల్సరీ నిపుణుల పర్యవేక్షణలో దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎర్లీ స్టేజ్ లో మనం దాన్ని గుర్తించవచ్చు. క్యాన్సర్ ప్రాణాంతకం కాదు.
ప్రతి క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది. దయచేసి డాక్టర్లను కలవండి, మీకున్న ఇబ్బందులు చెప్పండి, త్వరగా డయాగ్నోస్ చేయించుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఫోన్లో కూడా డాక్టర్లు అవైలబుల్ ఉంటున్నారు. ఇప్పుడు గూగుల్లో కొడితే మనకున్న సిమ్టమ్స్ అన్ని తెలుస్తాయి. ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అని ఏ గడ్డని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఓకే. డాక్టర్ అజయ్ అండి, నేను ట్రినిటీ హాస్పిటల్స్ కాకినాడ నుంచి వచ్చాము. మగవాళ్ళలో 40 ఏళ్ల తర్వాత నుంచి మనకి ప్రాస్టేట్ గ్రంథి కొంచెం పెరగడం జరుగుతూ ఉంటుందండి. చాలా వరకు వాటిల్లో అది క్యాన్సర్ కాదు, బట్ కొంతమందిలో అది పెరిగి దానిలో మార్పు వచ్చి దాన్ని ప్రాస్టేట్ క్యాన్సర్ అని అంటాం మనం. అది ముందే పసిగడితే మనం ఈజీగా దాన్ని ట్రీట్ కూడా చేసుకోవచ్చు అండి. అవసరమైతే ఆపరేషన్ చేసుకోవచ్చు, లేకపోతే మనం రేడియేషన్ ట్రీట్మెంట్ పెట్టుకొని దాన్ని ట్రీట్ చేసి దాని తర్వాత మనం మన లైఫ్ ని చాలా ముందు నడిపించవచ్చు అండి. ప్రాస్టేట్ అనేది చాలా మంది మగవాళ్ళు ఈ మధ్య చూస్తున్నాము. అందుకని రెగ్యులర్ గా 40 years దాటిన వాళ్ళు PSA అనే ఒక పరీక్ష ఉంటుందండి. అది మేము ఇక్కడ క్యాంపులో ఫ్రీగా చేపిస్తాము. అది కూడా అందరూ రెగ్యులర్ గా 40 years తర్వాత చేయించుకుంటా ఉంటే మనకి ఆ PSA లెవెల్ పెరుగుతుంది అంటే మనకి ఇబ్బంది ఏదో ఉంది అని తెలుస్తుంది. దాని తర్వాత అది నార్మల్ గా పెరిగిందా లేకపోతే క్యాన్సర్ వల్ల పెరిగిందా అనేది మనకు ఒక నిర్ధారణ వస్తుంది. మనం దాని నివారణ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. బలభద్రపురం పరిసర గ్రామ ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ రోజు ఎంతో క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం ప్రజలందరికీ కూడా మనం అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాలంలో చూసుకుంటే ఈ రోజు బలభద్రపురం గ్రామంలో చాలా మంది మన క్యాన్సర్ బాధను పడి చాలా మరణించడం జరుగుతుంది. ఈ విషయంపై మన గ్రామ పంచాయతీ, బలభద్రపురం గ్రామ ప్రజలు, పెద్దలు, నాయకుల సహకారంతో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మనం అలా యువత సహకారంతో పూర్తిగా మనం ఇక్కడ రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ రోజు ఈ క్యాన్సర్ ఉచిత మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా పూర్తి సహకారం అయితే అందించారు. అలాగే దాతలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా రావడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు క్యాన్సర్ ఉందని మొహమాట పడకుండా ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకుని మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా సరే మా ఈ బలభద్రపురం ఆరోగ్య కమిటీ మమ్మల్ని సంప్రదిస్తే మీకు పూర్తిగా వైద్య సదుపాయాలు ఏ విధంగా జరుగుతుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళాలనే విషయం కూడా మేము బలభద్రపురం గ్రామం నుండి మీకు పూర్తి సహకారం అయితే అందిస్తాము. అలాగే ఎవరు కూడా మొహమాట పడకూడదు. ఇది మనకు ఉంది, ఈ వైద్యం అనేది మనకు ఉంది. డాక్టర్ దగ్గర అలాగే మనం తినే ఆహారం దగ్గర ఎప్పుడు కూడా మనం మొహమాట పడకుండా వాళ్ళు చెప్తే ఆ విషయం పట్ల పూర్తి స్థాయిలో వాళ్ళు వైద్యం చేసే అవకాశం ఉంది. ఈ రోజు కాకినాడ సంబంధించిన ట్రినిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులచే ఈ రోజు మన నలమిల్లి బుచ్చిరెడ్డి గారి పర్యవేక్షణలో ఈ రోజు ఈ కార్యక్రమం కూడా చాలా ఎంత విజయవంతంగా కొనసాగించడానికి అందరూ సహకరించారు. ప్రజలు, దూర ప్రాంతాలు వచ్చారు, అందరూ కూడా సహకరించారు. అలాగే గ్రామ పంచాయతీ వారు, ఊర్లో ఉన్న నలమిల్లి సుబ్బారెడ్డి గారు కూడా, అలాగే ప్రెసిడెంట్ గారు మొత్తం సహకరించి కార్యక్రమం ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంప్ ని వినియోగించుకుని ఈ ఆరోగ్య పరిరక్షణకే పూర్తి సహకారంతో మీరు వచ్చే ఆరోగ్యాన్ని కూడా అందరూ టెస్టులు చేయించుకుని ఉచిత మందులు సేకరించవలసిందిగా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని, గోధుమల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో రైతులు పడ్డ ఆవేదన, ఆక్రందన చూశాక ఎట్టి పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకునేందుకు దానికి నిదర్శనం రైతుల వద్ద నుండి 7,400 కోట్ల రూపాయలు, 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 5,87,000 మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిందని, 24 గంటల్లోపే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో మేము చేసిన పోరాటాలు, రైతుకి అండగా నిలబడాల్సిన సందర్భం, అదేవిధంగా కనీస మద్దతు ధర కూడా లేకుండా మిల్లర్ల దగ్గర పోయి గంటలు రోజులు నిలబడి లారీలకి, ట్రాక్టర్లకి డబ్బులు కట్టుకోలేక రైతులు పడిన ఆందోళన, ఆవేదన క్షేత్రస్థాయిలో చూసాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు భరోసా కల్పించే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజున 7,600 కోట్ల రూపాయలతోటి ధాన్యం కొనుగోలు చేశామంటే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా
నిజంగా రైతాంగాందరూ కూడా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి మన ప్రభుత్వాన్ని. మీరు మిల్లర్ల దగ్గరికి, రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి రోజుల తరబడి మీరు అక్కడ వాళ్ళ కోసం మీరు కష్టపడి పండించిన ధాన్యానికి డబ్బులు రావడానికి కోసం నిలబడాల్సిన అవసరం లేదు. 5,87,000 మంది రైతుల దగ్గర నుంచి మేము కొనుగోలు చేసిన ఈ ధాన్యాన్ని చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటల లోపే 7,480 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మేము జమ చేయగలిగాం. ఈ మాట ఇస్తున్నాను. ఈ విషయంలో మిల్లర్ల దగ్గర నుంచి మేము ఆ ధాన్యం సేకరణ గురించి సమాచారం తెప్పించుకుని మీకు 6 నుంచి 8 గంటల లోపే మీ ఖాతాల్లోకి మేము డబ్బు జమ చేస్తాం. 1,674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. డబ్బులు కట్టలేదు. ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ప్రశ్నించే నాయకుడు ఎవరు ఉన్నారా చెప్పండి. ఆ రోజుల్లో కొన్ని ఎవరన్నా సామాన్యుడు ప్రశ్నిస్తే, రైతు ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు, పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళి కొట్టేవాళ్ళు. రైతుల పేరుతో మోసాలు చేసి అధికారులు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు 32 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయించుకున్నారు. మీరే ఆశ్చర్యపోతారు ఈరోజు చెప్తే మీకు. వాళ్ళు కొన్నది ఆ డబ్బులతోటి స్కోడా కార్లు, చివరికి రోలెక్స్ వాచ్ కూడా కొన్నారు. అసలు ఊహించగలుగుతారా? రైతులకు అందించాల్సిన డబ్బుతోటి వీళ్ళు ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కున్నారు, స్కోడా కార్లు కూడా కొన్నారు. ఆ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన తీరు. మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో మహిళలను దూషిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దానిపై యువత అవగాహన పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల రక్షణ కోసం పోలీస్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటలు డీఎస్పీ స్థాయి అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని, విద్యా సాధికారత, భద్రత విషయంలో రాజీ ఉండదన్నారు. మహిళల రక్షణ కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు, అవసరమైన సిబ్బంది ఏర్పాటుపై చర్చించారు. సురక్ష పేరుతో ప్రత్యేక యాప్ రూపకల్పనపై కీలక సూచనలు ఇచ్చారు. మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బంది ఏర్పాటు, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. Before like a speech and a flag of rally. అక్కడికి వెళ్ళగానే మీ జస్ట్ ఎండ్ పాయింట్ అండ్ క్లోజ్ వాళ్ళకి రిఫ్రెష్మెంట్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తాం. దట్స్ స్పీచ్ విల్ బి ఇన్ ద మార్నింగ్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట గోవిందరాజులు హైస్కూల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కలిసి ఎమ్మెల్యే ఓటును అభ్యర్థించారు. ఆలపాటి గెలిపించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత వైసీపీ వారి నుండి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకున్నామో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన అభ్యర్థిని, ఉపాధ్యాయ సమస్యలపై పోరాట కలిగిన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నారా చంద్రబాబుకు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆలపాటి రాజా అత్యంత సన్నిహితుడని, విద్యావంతుడని తెలియజేశారు. అటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. బాక్స్లో మనం 1 అని పైన కొమ్ములు కానీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా 1 ఇలా వేయటం చాలామందికి అలవాటు కదా. జస్ట్ 1 అని వేస్తే బెటర్. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న గడి క్లియర్గా ఉండాలంటే జస్ట్ 1 అని మాత్రమే వేసి మరి ఆయనకి చక్కటి విజయాన్ని అందించాలని కోరటానికి నేను ఇక్కడికి రావటం జరిగింది. మరి మీ అందరికీ నేను పరిచయం అని అనుకుంటున్నాను. నేను జెడ్పీ చైర్పర్సన్గా వర్క్ చేశాను. అలాగే గద్దె రామ్మోహన్ గారు మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, మరి వారి వైఫ్ని నేను. సో మాకు బాధ్యతగా ఇక్కడ ఎమ్మెల్సీ కొన్ని కాలేజెస్ నాకు కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ కాలేజెస్ అన్నీ టచ్ చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మనం ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు ఎందుకు వేయాలి అనేది చెప్పటం అనేది నా బాధ్యత. నేను ఓటు అడుగుతున్నాను కాబట్టి
ఆయన ఒక సీనియర్ నాయకుడు. అన్న నందమూరి తారక రామారావు గారితో కలిసి పనిచేసి మరి ఎమ్మెల్యేగా చాలాసార్లు గెలుపొంది మరి అదేవిధంగా మంత్రిగా కూడా ఆయన చాలా సమర్థవంతంగా పనిచేసి ఆ తరువాత ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అటు నారా చంద్రబాబు నాయుడు గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మంచి అత్యంత సన్నిహితులు, మంచి సత్సంబంధాలు కలవారు కాబట్టి మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా ఏదైనా గ్రాడ్యుయేట్ సమస్యల్ని సమర్థవంతంగా వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను సాల్వ్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడుగా రాజేంద్ర ప్రసాద్ గారిని ఓటు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అంతేకాకుండా ముఖ్యంగా కూటమి అభ్యర్థిగా ఎందుకు మనం ఓటు వేయాలి అనేది కూడా మీకు అందరికీ తెలుసు. గత 8 నెలలుగా ఈ కూటమి పాలన కూడా మనం చూస్తూ ఉన్నాం. చూస్తే అంతకుముందు గత 5 సంవత్సరాల పాలనని విసుగు చెంది ప్రజలందరూ కూడా మరి మీరంతా కూడా ఓట్లు వేసి గెలిపించబట్టే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. మరి 5 సంవత్సరాలలో వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేయటమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మరి ఇవాళ నాశనం చేసిన పరిస్థితి. మనకి కాగ్ నివేదికలు కూడా మనందరం, మీరు కూడా లెక్చరర్స్, విఘ్నులు, మేధావులు కాబట్టి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి కాగ్ నివేదిక ఇచ్చింది 10 లక్షల కోట్ల అప్పుల్లో మనం ఉన్నాం ఇవాళ. మరి మనం దావోస్ మొన్న ఇండస్ట్రీలు మన పిల్లలు ఉద్యోగాల కోసం మరి అందరు ముఖ్యమంత్రులాగానే చంద్రబాబు గారు కూడా దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ మరి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. అది కూడా మీరు వినే ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా రాష్ట్రంతో ఏ ఒక్క రాష్ట్రం కూడా పోటీ పడలేదు అంటే హైదరాబాద్ తెలంగాణతో. తెలంగాణ ఎలా వచ్చింది అనేది మనందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్రంతో ఎవ్వరూ పోటీ పడలేరు ఒక చైనా కంట్రీ తప్పించి అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. అది మాత్రం మనందరి మనసు కలిచేస్తుంది. ఆయన ఆ మాట అంటూ మనందరికీ గర్వమే, చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు కాబట్టి. కానీ బాబు గారు ఏమన్నారంటే వీఆర్ వెరీ పూర్ అన్నారు. అంటే మన రాష్ట్రం మాత్రం చాలా పేదరికంలో ఉంది. మరి మనం రాష్ట్రం విడిపోవటం అనేది ఒక బాధ. దాన్ని ఏదో ఒక రకంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మనందరం కలిసి ఆ రోజున తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. దానికి తగ్గట్టుగానే ఆయన ఒక రాజధానిని, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును మొదలుపెట్టి 5 సంవత్సరాల్లో చాలా వరకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏదో మార్పును కోరుకున్నాం. అది రైటా రాంగా అనేది తర్వాత తేలింది మనందరికీ. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటం ద్వారా పూర్తిగా విధ్వంసం, అన్ని వ్యవస్థలు విధ్వంసమైనవి. ఆర్థికంగా విధ్వంసం పొందాం, రాజకీయంగా అసలు రాజకీయం అంటే ఒక రకమైన విరక్తి కలిగింది ప్రజలందరికీ కూడా. ఆ రాజకీయం అనేది అవసరం, కానీ ఆ రాజకీయం చూస్తే ఇంకా మనం రాజకీయాల్లోకి వెళ్ళొద్దని చెప్పి నేనే విరక్తి చెందా. ఎందుకంటే మహిళల్ని ఎంతగా అవమానించారు. మరి ఇవాళ మహిళలంతా కూడా మీరంతా ఇవాళ బయటకు వచ్చారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మరియు పట్టణంలో వించేసి ఉన్న శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ స్వామివారి అమ్మవారి కళ్యాణ ఉత్సవంలో భాగంగా నేడు శనివారం ఉదయం 10:05 శ్రీ స్వామివారి అమ్మవారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆలయ అర్చకుల చేత చేయడం జరిగింది. ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది మరియు పుర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుభకేశర ఆరోహ శోభయంతే ముఖం మమ
తెలుగుదనం సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా లేపాక్షి నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సమక్షంలో ఏపీ హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ ఎండి విశ్వ ఎస్పీ ఏవీ డైరెక్టర్ ఎస్ రమేష్ శుక్రవారం ఎంఓయూలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లేపాక్షి షోరూంలకు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా ఆకర్షణీయంగా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లేపాక్షి షోరూంలకు మరమ్మతులు చేపట్టి ఆకర్షణీయమైన ఆకృతులలో నిర్మాణాలు చేపట్టనున్నారు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటారు. నేను లాస్ట్ టైం కూడా చెప్తాను. ఫస్ట్ దాన్ని కూడా ఏ విధంగా అయితే మనం 60-40 జాయింట్ వెంచర్ అలాపోతే ఆలోచి పెట్టేసాం. ఏముంది మేడం మనకు గోయింగ్ టు బి రెవెన్యూ దిస్ వన్ పీపుల్ విల్ కమ్ మంచి లొకాలిటీ కాబట్టి వస్తారు. ఎంత ల్యాండ్ ఎక్స్టెంట్ earlier that is the road now branches to Durga Kala Mandir. The maximum space that can be utilized out of that piece of parcel of land we can take out. For parking, solar will go only for parking. Definitely it takes to sellers. So you can propose that also. Sure, sir. Suppose then we can float it and we can make somebody to come. Madam, you have to visit my Sure, madam. We took their help, madam, when I was in Vizag. We took their help also. I was VMRDA. Okay. Thank you so much. Thank you so much. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఏపీకి డైనమిక్ సీఎం చంద్రబాబు ఉన్నారని ఉద్ఘాటించారు. ఆయన దూరదృష్టి ముందు చూపుతో ఏపీని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నగరంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాజధాని పోర్టు నిర్మాణం కోసం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీకి డైనమిక్ సీఎం చంద్రబాబు ఉన్నారని ఉద్ఘాటించారు. ఆయన దూరదృష్టి ముందు చూపుతో ఏపీని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నాయన్నారు. దేశ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలతో పాటు ఉచితంగా బియ్యం ఇస్తున్నామని తెలిపారు. హర్దీప్ సింగ్ పూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ కేంద్ర మంత్రులు శ్రీ సుజనా చౌదరి గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి పాతూరు నాగభూషణం గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. పాత్రికేయుల మిత్రుల్ని ఉద్దేశించి ముఖ్యంగా పాత మిత్రులు హర్దీప్ సింగ్ పూరి గారు, పెట్రోలియం శాఖ మంత్రి, రాజ్యసభలో కూడా కొలీగ్స్, వారు ముఖ్యంగా మనందరికీ కూడా బడ్జెట్ ఒక హైలైట్స్ చెప్పడానికి ఈరోజు ఢిల్లీ నుంచి విజయవాడ రావడం జరిగింది. చాలా సీనియర్ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గారు, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరందరూ కూడా మీకు ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే వారిని అడిగి తప్పకుండా తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల దుర్గారావు కోరారు. అనకాపల్లి పట్టణంలో పూడిమడిక జంక్షన్లో ఉన్న కార్యాలయంలో మీడియా సమావేశంలో దుర్గారావు మాట్లాడుతూ ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. అలాగే ఉపాధ్యాయ సమస్యలు ప్రతి ఒక్కటి కూడా పరిష్కారం చేస్తానని, స్థానిక సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ముఖ్య నేతలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలియజేశారు. గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఉపాధ్యాయుల సమస్యలు ఎవరు పట్టించుకోలేదు
పట్టించుకోలేదని అన్నారు. ఒక అవకాశం ఇచ్చి నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అధ్యాపకులకు రెగ్యులేట్ చేస్తానని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్, పాఠశాలలు యథావిధిగా నడుపుటకు ప్రైమరీ, యూపీ, హై స్కూల్ విధానం కొనసాగించాలని, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్, ఉపాధ్యాయులకు 62 సంవత్సరాలు వయా పరిమితి పెంచేలా చూస్తానని, 117 జీవో రద్దు చేసి మోడింగ్ ఎత్తివేసేలా చూస్తానని పేర్కొన్నారు. 1990లో ఉమ్మడి రాష్ట్రంలో గత 35 సంవత్సరాలుగా విద్యారంగంలో పనిచేసి రిటైర్డ్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా రిటైర్ అయ్యాను. నేను ప్రజా సంఘాల్లోనూ, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లోనూ గత 35 సంవత్సరాలుగా భోజనవాదంతో, అంబేద్కర్ ఫిలాసఫీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీతో, జ్యోతిరావు పూలే ఐడియాలజీతో గత 35 సంవత్సరాలుగా కుల సంఘాల్లోనూ, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లోనూ పనిచేస్తున్నటువంటి బహుజన నాయకుడు నేను. ఈరోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఈరోజు నిల్చుంటున్నాను. బహుజనవాదంతో మీ ముందుకు వచ్చినటువంటి మేము బహుజనుల కోసం పనిచేయడానికే మేమంతా ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అంతా బహుజనులే. మనకే అత్యధికంగా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి కోసం మంచి వేదిక కావాలనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్సీ బరిలోకి రావడం జరిగింది. మరి ప్రభుత్వ విధానాల్లో గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాము. మరి ప్రభుత్వం వచ్చింది 8 నెలలు అయింది. ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మేము ఆశించాము. మరి ఎన్నో ఆర్థికపరమైన, సర్వీస్ పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తారని మేము చూస్తూ ఉన్నాము. 8 నెలలు అయింది, ఇప్పటికీ ఏ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. అయితే ప్రభుత్వ పెద్దల దృష్టికి మేము నిరంతరం తీసుకువెళ్తూనే ఉన్నాము. ప్రభుత్వ పెద్దల దృష్టి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించే మార్గాన్ని భవిష్యత్తులో నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నాను. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద నాకు ఎంతో అనుభవం ఉంది. ఉపాధ్యాయ సమస్యల పట్ల కానీ, పాఠశాల సమస్యల పట్ల కానీ విద్యార్థుల సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి కృషి చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా నెల్లూరు చేరుకున్న ఆయన జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఎన్నో పోరాటాలు చేశాం. ఎన్నికల ముందు జనసేన కార్యకర్తలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలోని రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి అన్నారు. మిర్చి రైతుల బకాయిలు ఎగ్గొట్టి జగన్మోహన్ వెళ్లిపోతే కూటమి ప్రభుత్వం నెల రోజుల్లో 1674 కోట్ల రూపాయల బకాయిలు జమ చేసిందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి వెళ్లి వివరించాలని జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి పిలుపునిచ్చారు. మహిళలకు ఉచిత గ్యాస్ అందిస్తున్నాం, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి అని సూచించారు. నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం మంత్రి తెలిపారు. Very pleased to meet you. Thank you very much. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాయవరం మండలంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. హాజరైన మండలపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు రాజన్ రమేష్ కుమార్. సంగం మండల పలు అభివృద్ధి కార్యక్రమాలు. హాజరైన మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి, మంత్రి నాదెండ్ల. బలభద్రపుర గ్రామం రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ట్రినిటీ హాస్పిటల్ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం. రోగులను పరీక్షించి మందులు పంపిణీ. విజయవాడ పట్టమట గోవిందరాజు హైస్కూల్లో ఎన్నికల ప్రచారం. హాజరైన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.